దంతలూరు ఊర్మిళాదేవి వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు పేదలకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ పినతల్లి స్వర్గీయ దంతలూరు ఊర్మిళాదేవి రెండో వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో భారీ ఎత్తున పేదలకు భోజన వసతి మరియు పేద మహిళలకు 5 కేజీల రైస్ బ్యాగ్స్ పంపిణీ జరిగింది. వృద్ధులకు మహిళలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ స్వర్గీయ దంతలూరు ఊర్మిళాదేవి కుటుంబ పెద్దగా ఎంతో మంది పేదలకు అండగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. దంతలూరు ఊర్మిళాదేవి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ పేదలకు పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతకుముందు దంతలూరి ఊర్మిళాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరబాబు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం కూడా కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున నా తరపున దంతలూరి ఊర్మిళాదేవి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అదేవిధముగా ఫౌండేషన్కి వెనకుండి నడిపిస్తున్న చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా పేదలకు ఎప్పుడూ అండగా ఉండే పార్టీ. మేమందరం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేసి వచ్చే 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ కలయికతో మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. మరొకసారి చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ